కాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి. ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్లుగా కోర్టు సెట్టింగ్. భయపెట్టి 7 కోట్ల దోపిడీ, పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు. 5.25 కోట్ల రికవరీ. గౌహతిలో 2 అరెస్ట్, సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపు. ఇగో ఇట్లుంటారండి సైబర్ నేరగాలు. ఏకంగా చంద్రచూడ్ గారి పేరే చెప్పినారట. ఆయన విచారణ చేస్తున్నారు, కమిటీ వేసినారు, మీ మీద ఈ కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి, మీ ఆస్తి వివరాలు ఇచ్చేస్తామని చెప్పి 7 కోట్ల రూపాయలు కాచేసిండ్రంట. మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ. అందుకే మన భారతదేశ తెలివితేటల మీద అమెరికా, యుఎస్, యూకే లాంటి దేశాలలో పోయి ఉద్యోగాలు చేస్తుంటే కోట్లు వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. ఈ తెలివితేటలు ఈ దొంగతనంలో ఇట్లాంటి వాటిల్లో కాకుండా ఇంకా బతుకు తెరువు కోసం ఇంకేదో దాంట్లో చూపిస్తే బాగుంటుంది. ఈ తెలివితేటలన్నీ మనం వేరే రకంగా ఉపయోగిస్తున్నాం. ఏమనాలి మనం వీళ్ళని? 2.17 కోట్ల సిమ్లు రద్దు, 2.26 లక్షల మొబైల్స్ బ్లాక్ చేసే యోచన. సైబర్ నేరాలకు అడ్డుకట్ట దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ కసరత్తు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలతో సహకారం. రాజస్థాన్లో 27 మందిని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర పోలీసులు. 2 వారాల పాటు అక్కడే ఉండి స్పెషల్ ఆపరేషన్. ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. 3 గంటల పాటు 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులు. ఐరన్ డోమ్ల అడ్డుకున్న టెల్ అవీవ్కు నష్టం. సైన్యం, వైమానిక దళం, స్థావరాల లక్ష్యంగా దాడి. అట్లాగే టెల్ అవీవ్, నెగేవ్, షారోన్లను తాకిన క్షిపణులు. మధ్యధర సముద్రంలో గ్యాస్ పైప్లైన్ ధ్వంసం. ఇజ్రాయెల్ పట్టణం జాఫాలో ఉగ్రదాడి. 9 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. ఇరాన్ క్షిపణులకు కూల్చివేయండి, పశ్చిమాసియాలో సేన్లకు బైడెన్ ఆదేశాలు. ఇది కేవలం ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధమేమో కానీ ఇది మరో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం, సూచనలు క్లియర్గా కనబడతా ఉన్నది. సో ఇది నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. మరో యుద్ధం రాబోతోందా ప్రపంచవ్యాప్తంగా, మరో ప్రపంచ యుద్ధం ఏమన్నా జరగబోతోందా అని చెప్పి. అండ్ ప్రపంచం మొత్తంలో ఏ దేశం యుద్ధం ప్రకటించినా సరే అది ఇండియాకి కూడా దెబ్బతిన్నట్టే. ప్రతి దేశానికి కూడా ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అక్కడ యుద్ధం చేయడం వల్ల ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లనే ఇదే ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం అవ్వడం వల్ల సో స్టీల్ అనేది మనం కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసే స్టీల్ కానీ ఈ స్టీల్ మెటీరియల్ విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ 1-2 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఈ 2 దేశాల మధ్యలో, సో స్టీల్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. తద్వారా కన్స్ట్రక్షన్లు రేట్లు కూడా ఇల్లు కట్టడంలో పెరిగిపోవడము, ఈ స్టీల్ కొనుక్కోవడం వల్ల రేట్లు పెరిగిపోవడము, సో విపరీతమైనటువంటి విధ్వంసాన్ని మనం చూసినాం. ఇది కేవలం 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యనే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాలలో ఉత్పత్తి అయ్యే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే స్టీల్ కానీ ఇంకేమైనా ఉంటే తద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కొనుగోలుదారు విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోతాయి. సో సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుంది. సామాన్యులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇల్లు కట్టాలంటే చాలా కష్టం, అందరికీ కూడా తెలిసిందే. అది నేను స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో మాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాబట్టి చాలా ఇబ్బంది. అది ఎంతో జీవితకాలం గుండెల మీద చేసుకొని ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి తండ్రి, ఆ నాన్న, అరే నా పిల్లలకు సొంతింటి కళ, నా పిల్లల కోసం ఒక గూడు ఏర్పరచుకోవాలి, ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా చాలు, మంచిగా ఉన్న 4-6 హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి. సో ఆ ఇంట్లో వేసేటువంటి స్టీల్స్ కావచ్చు, ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో ఈ యుద్ధాల వల్ల విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. సో ఇది అన్ని దేశపు ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని 2 దేశాలని కూర్చోబెట్టి
ఒక డెసిషన్కి రమ్మని స్వచ్ఛందంగా దీన్ని ముగిస్తే బాగుంటుంది. దీనివల్ల మన భారతీయులు కూడా నష్టపోతారు, చాలామంది అన్ని దేశాల వాళ్ళు నష్టపోతారు. సో దీని గురించి మరొకసారి ఆలోచించాలి. అండ్ ఈ 2 దేశాలు చేయబట్టి మిగతా దేశం, అరే ఈ దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా, ఆ దేశం ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా, అంటే మేమంటే వీళ్ళకి ఇష్టం లేదు, అంటే వీళ్ళంటే మాకు ఇష్టం లేదని చెప్పి వేరే వేరే దేశాలు, అంటే సపోర్ట్ చేసే దేశాల మీద కూడా వీళ్ళు దాడులు చేయబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ మరో ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనకు తెలుసు, ఒక ప్రపంచ యుద్ధం అనేది వస్తే ఎంత విధ్వంసం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సో మరొక విధ్వంసం జరగకుండా, ఆస్తి నష్టాలు జరగకుండా, మళ్ళీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి కాకుండా ఉండాలన్నా బేస్ మీద ఉన్నటువంటి ఈ 2 దేశాల యొక్క యుద్ధాన్ని ఆపాల్సిందే. పరస్పర దాడులను ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఆపాల్సిందే, లేకపోతే మరో ప్రపంచ యుద్ధానికి ఈ 2 దేశాలు ఒక రకమైనటువంటి కారణం అవుతాయి. నెక్స్ట్, సామాన్యులకు నష్టం కలిగించను, హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇందాక ఆల్రెడీ చదివినాం, ఇది అవాస్తవం. హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ఏమంటారు దాన్ని, హెలిసినేషన్ నుంచి బయటికి రండి. మీరేదో అనుకుంటున్నారు, మీరేదో గ్రేట్ చేశాము ఏదో అనుకుంటున్నారు, కానీ మీ బుల్డోజర్ కేవలం చాలామంది ప్రజలను, సామాన్యులను రోడ్డు మీద పడేసింది, సామాన్య ప్రజలను రోడ్డు మీద పడేసింది. సో ఇది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంతమంది చెప్తున్నా కూడా నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 8 కాళ్ళు అనేది సామెత ఉంటుంది కదా, సో అట్లా మీరు వ్యవహరిస్తున్నారు. మీకు సునీల్ కనుగోలు చెప్పారా, ఇంకో కనిపెట్టిన కనుగోలు చెప్పినారో మాకు తెలియదు, కానీ పొట్టు తిడుతున్నారు. మీరు ఒక్కరు బయటికి పోతే అసలు రానియరు కాలనీస్లకి. చాలా ఇబ్బందికరమైనటువంటి, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ వార్తలు వస్తున్నాయి మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తారు, ఈ జాన్ ఫెబ్లో తీసే అవకాశం ఉంది, ఎందుకంటే సీనియర్ల మాట ఇంటలేరు, ఏం చేసే అవకాశం లేదు. మరో పక్క నాంపల్లి స్టేషన్కి మీరు రావాలి, నాంపల్లి కోర్టుకి మీరు రావాలని చెప్పి కూడా మీకు నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా ఏదైతే మీరు సంపాదించుకున్నారో, మీరు ముఖ్యమంత్రి అయినాక మొత్తం కోల్పోయినారు. రాజకీయంలో ఒకవేళ మీరు వేరే పార్టీకి పోయినా, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పోతే ఓటుకి నోటు కేసు ఉంది కాబట్టి బీజేపీలో పోయి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. కానీ బీజేపీలో పోయి మీరు జాయిన్ అయినా పేరు పోయేది బీజేపీకే. బీజేపీని కూడా నమ్మరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లాంటి ఇంత విధ్వంసం ఎవరి వల్ల జరిగింది? రేవంత్ రెడ్డి గారి వల్ల జరిగింది. సో ఈ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఈ కాంగ్రెస్ అధిష్టానం తీసేసి వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని తీసేస్తే వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తే గనక, సో డెఫినెట్గా ఒకవేళ బీజేపీకి వెళ్ళే అవకాశాలు వస్తే, నేను చెప్పేది వస్తే, ఈ సామాన్యుల పక్షాన ఇంత విధ్వంసం చూసినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోయినా బీజేపీ పార్టీని కూడా నమ్మారు పబ్లిక్. సో అంత కోపం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద, అంత కోపం, ఇట్లా భగ్గుమంటుంది అంత కోపం. సో అంత కోపంగా ఉన్నట్టు వంటి పబ్లిక్ ఇక మీరు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినా మీకు ఓట్లు వేయాలంటే భయపడతారు. అమ్మో రేవంత్ వస్తే బుల్డోజరే, రేవంత్ వస్తే బుల్డోజరే, రేవంత్ వస్తే బుల్డోజరే. ఉన్నోళ్ళని ఒకలా చూస్తాడు, లేనోళ్ళు ఒకలా చూస్తాడు. ఇదే భయం పట్టుకుంటుంది సామాన్యులకి. మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా మీ రాజకీయ భవిష్యత్తు ఎంత ఈజీగానైతే పైకి ఎదిగినరో అంతే అమాంతం కింద పడిపోయే సూచనలు అయితే కనబడుతున్నాయి మీరు వ్యవహరించే తీరుతో. అందుకే మీకు కూడా అర్థమైపోయినట్టుంది, ఎన్ని కోట్లు వెనకాల వేసుకోవాలో అంత ఉన్నదంతా దోచుకో, తర్వాత దాచుకో ప్రాసెస్లో మీరు ఉన్నారు. ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఇది. ఎందుకంటే మాకు వచ్చే కంప్లైంట్స్ ఫహీమ్ ఖురేషీ మీద మాకు వచ్చే కంప్లైంట్స్, ఫహీమ్ ఖురేషీ ఎవరో కాదు, సాక్షాత్తు మీ బినామీయే. మీరు ఎవరిని నమ్మరు, మీ అన్నదమ్ముల్ని కూడా మీరు నమ్మరు. డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఫహీమ్ ఖురేషీని పంపిస్తారు, రంగంలోకి దింపుతారు. ఎందుకు? రేపటి రోజున ఏమైనా కేసులు అయినా ఆయన మైనారిటీ కాబట్టి ఏం చేసినా నడుస్తుంది. మీరు సేఫ్ సైడ్లో ఉండొచ్చు, సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేది ప్రణాళిక నడుస్తూ ఉన్నది. గురుకులాల ఉద్యోగాలు అమ్ముకుంది కూడా వాళ్ళే, మీకు తెలియంది కాదు, మీకు అన్నీ తెలుసు. మీరు అన్నీ తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళని మూర్ఖులనే అంటారు. సో ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారని చెప్పి ప్రజలు ఏడుస్తున్నారు బయట. సో మీరు ఇంకా ఇవే అబద్ధాలు. సామాన్యులు హైడ్రాతో అందరూ ఏకీభవిస్తున్నారు, హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది అంటే
హైడ్రా ఎవరికి ఎవరికి నచ్చింది? సామాన్యులను ఉన్నోళ్ళను ఒకేలాగా చూడాలి. హైకోర్టు జడ్జి గారే రంగనాథ్ గారికి వేసినటువంటి ప్రశ్న. ఎంఆర్ఓ వచ్చి హైకోర్టును చార్మినార్ని కూలగొట్టమంటే కూలగొట్టేస్తారా? ఇమ్లీ ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, ఇమ్లీమన్ బస్ స్టాండ్ ఉంది, మూసీ నదిలోనే కట్టిరు దాన్ని పిల్లర్లు వేసి బస్ స్టాప్, అందరికి తెలుసు. కూలగొట్టేస్తారా బస్ స్టాండ్ పోయి? సో క్షణికావేశంతో నిర్ణయాలు ఏది కూడా సరికాదు. మీరు చెప్పింది ముమ్మాటికి అబద్ధం. హైడ్రాతో విధ్వంసం జరిగింది, హైడ్రాతో పేరు ఖరాబ్ అయింది. స్వచ్ఛందంగా రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లును కులగొట్టండి. అప్పుడు మేము నమ్ముతాం రేవంత్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూస్తారని. అట్లాగే స్వచ్ఛందంగా కేటీఆర్ గారు కూడా జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే మీరు బఫర్ జోన్ అంటున్నారు, క్షమించాలి, ఏదైతే మీరు నాలా పైన కట్టినారో, గేట్ కట్టినారో, నేను చెప్పేది ఓన్లీ గేట్ గురించే, మొత్తం ఫామ్ హౌస్ని కులగొట్టమంటలే. గేట్ మీద నాలా మీద ఏదైతే గేట్ కాంపౌండ్ వాళ్ళు కట్టినారో అది మీరు స్వచ్ఛందంగా డిస్మాంటిల్ చేయండి. మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే పబ్లిక్కి జర నమ్మకం కలుగుతుంది. మీరే మీ ఇళ్ళని కాపాడుకొని సామాన్యుల ఇల్లులు కులగొట్టాలంటే వాట్ ఈజ్ హైడ్రా? ఏంది ఇది? అండ్ ఇంకోటి, నువ్వు కూడా పోయి చూపించినావు కదా అని కొంతమంది దుర్మార్గులు కొంతమంది కమెంట్లు పెడుతున్నారు, అది కులగొట్టు ఇది కులగొట్టు. నేను చూపించిందంతా కూడా సామాన్యులు ఉన్న ప్రదేశం కాదు, నేను చూపించినవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, కడుతున్నవి. నేను చూపించింది ఇప్పుడు నార్సింగ్ పోయినా అక్కడ డ్రైనేజ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ ఉన్న నీళ్ళు డైరెక్ట్గా చెరువులోకి కలిసిపోతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకానొక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని మాట్లాడిండ్రు. ఏమని? ఉన్నోళ్ళ ఇంట్ల కంప అంతా లేనోళ్ళ ఇంట్లోకి పోతుంది, ఉన్నోళ్ళ ఇంట్లో డ్రైనేజ్ అంతా చెరువులకు పోయి తద్వారా తాగునీళ్ళు అవే నీళ్ళు సామాన్యులు తాగుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇదే రంగనాథ్ గారు మొన్న హైకోర్టులో జడ్జి గారు అడిగినారు. ఏమడిగినారు? 111 జీవో అంటే ఈయన అంటారు, రంగనాథ్ గారు అంటారు, సమ్ 111 జీవో మా పరిధిలోకి రాదు సార్ అంటారు. 111 జీవో ఏరియా మా పరిధిలోకి రాదంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? 111 జీవో కూడా హైడ్రా కిందకే వస్తుంది, మళ్ళీ చెరువులు కుంటలు అక్కడ మొత్తం డ్రైనేజ్ కలుషితమైంది, ఉన్నోళ్ళ కంపంతా లేనోళ్ళ ఇంట్లో వస్తుంది అంటారు. మరి లేనోళ్ళ ఇంట్లోకి కంపెనీలు వదులుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటా, మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటా? సో వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏది మరి ప్రక్షాళన ఏది? ఎక్కడ ఉంది? మీరు చెప్పింది నమ్మాలా? రంగనాథ్ గారు 111 జీవో రాదంటాడు, మళ్ళీ పోయి అక్కడ అవుట్స్కట్స్లోనే మళ్ళీ ఇది కూలగొట్టు అదే కూలగొట్టు అంటారు. ఫాతిమా కాలేజ్ అడిగినా మాకు తెలియదు అంటారు, ఏది అడిగినా మాకు తెలియదు అంటారు. సో మరి ఏ రకంగా చూడొచ్చు? ముఖ్యమంత్రి నోట ఒక మాట, రంగనాథ్ గారి నోట ఒక మాట. 111 జీవో పరిధిలోకి రాదా? చెప్పండి, మీ పరిధిలోకి రాదా? సో మరి ఏ రకంగా ఉన్న చెరువుల్ని ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు? చాలా ఇల్లు ఇప్పుడు అక్కడ మై హోమ్ అవతార్ ఉంది, నార్సింగ్లో మై హోమ్ అవతార్ ఉంది, లెజెండ్ విల్లాస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా విల్లాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ కంప అంతా పొయ్యి అక్కడ చెరువులో కలుస్తుంది. డైరెక్ట్గా మేము చూపించిన విజువల్స్, డైరెక్ట్గా డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా వచ్చి చెరువులో కలుస్తున్నటువంటి విజువల్స్ చూపించినాం. మనం ఆ డ్రైనేజ్ ఎందుకు ఆపవు? ఆఫీసర్లను పంపించి ఆపాలి కదా, మై హోమ్ అవతార్ దగ్గరికి పోవాలి కదా. అరే మీ కేంద్ర డ్రైనేజ్ పైప్ లైన్ లేదా, మీకు మొత్తం వచ్చి ఈ చెరువులో కలుస్తుంది ఏంది అని చెప్పి